ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఒక్క అడుగు దూరంలో రెండు టీమ్స్ 18 ఏండ్లగా ట్రాఫీ కోసం కుస్తీ పడుతున్నాయి ఈ రెండు టీమ్స్. ఈసారి మాత్రం ఒక టీం కల నెరవేరనుంది. ముందుగా ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ని చిత్తు చేసి 101 రన్స్కే ఆల్అవుట్ చేసింది. అది కూడా మళ్ళీ కేవలం 10 ఓవర్లలో టార్గెట్ని చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ని 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కి వచ్చింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో కీలక ప్లేయర్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ ఒక బిగ్ ఫ్యాక్టర్. ఈ సీజన్లో అతని బ్యాటింగ్ సూపర్ కన్సిస్టెంట్గా ఉంది. పిల్సాట్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడుతూ బౌలర్లను భయపెడుతున్నారు. బౌలింగ్లోనూ జోస్ అజల్వుడ్ పర్పుల్ క్యాప్ రేస్లో 3వ స్థానంలో ఉన్నారు. అతని స్వింగ్ మరియు బౌన్స్ పీబీకేఎస్ బ్యాటర్లకు పెద్ద సవాల్ కానుంది. ఇక పీబీకేఎస్ సైడ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అలానే బ్యాటింగ్ రెండు అద్భుతంగా ఉన్నాయి. అతను గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ అలానే కేకేఆర్ని ఫైనల్స్కి తీసుకెళ్లారు. ఇప్పుడు పీబీకేఎస్తో మళ్ళీ అదే రిపీట్ చేశాడు. అభిసిమ్రన్ సింగ్ ఈ సీజన్లో 500 రన్స్తో టాప్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లోనూ హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఈ సీజన్లో ఆర్సీబీ మరియు పీబీకేఎస్ 2 సార్లు తలపడ్డాయి. బెంగళూరులో పీబీకేఎస్ గెలిచింది, కానీ ముల్లాన్పూర్లో ఆర్సీబీ రివెంజ్ తీసుకుంది. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ డామినేట్ చేసింది, కానీ పీబీకేఎస్ ఇప్పుడు రివెంజ్ కోసం రెడీగా ఉంది. ఇక పిచ్ గురించి చెప్పాలంటే నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ ఈ సీజన్లో బ్యాటింగ్కి ఫేవర్గా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 6 సార్లు గెలిచాయి. సో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఇప్పుడు మనం అసలు సంగతికి వద్దాం. ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ బౌలింగ్ లైనప్ మరియు పిల్సాట్ లాంటి బ్యాటర్లతో బలంగా కనిపిస్తుంది, కానీ పీబీకేఎస్ టాప్ ఆర్డర్ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి ఫినిషర్తో ఏమాత్రం తక్కువ కాదు. సో ఇది అయితే ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది. మరి చేజింగ్ టీంకి స్లైట్లీ ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుందా లేక పీబీకేఎస్ గెలుస్తుందా? కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.